సూర్యాపేట జిల్లా వార్తలకు ఒకసారి చూద్దాం. సూర్యాపేట జిల్లా సంబంధించి మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అమెరికా పర్యటనను విజయవంతంగా ముగించుకొని స్వదేశానికి రావడంతో సూర్యాపేట నియోజకవర్గ కార్యకర్తలు నాయకులందరూ కూడా ఘనంగా స్వాగతం పలికారు. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో పూల బొకేలతో శాలువలతో సన్మానించి ఘనంగా స్వదేశానికి ఆహ్వానించడం జరిగింది. జూన్ 2 రాష్ట్ర అవతరణ వేడుకలతో పాటు ఇతరితర కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసుకుని నేడు స్వదేశానికి వచ్చినటువంటి నేపథ్యంలో స్వదేశ ఆగమన శుభాకాంక్షలు కూడా తెలపడం జరిగింది. సూర్యాపేట జిల్లా సంబంధించినటువంటి మరొక విషయానికి వస్తే సూర్యాపేట జిల్లా ఆత్మకూరేశ్ మండలం ఏపూరు గ్రామంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు చైతన్యం చూపారు. ప్రైవేటు పాఠశాలల బస్సుల్ని అడ్డుకొని అక్కడ ఉన్నటువంటి నిరసన కార్యక్రమం కూడా తెలపడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలపై దుష్ప్రచారం చూపిస్తూ ప్రభుత్వ పాఠశాలలపై తప్పుడు ప్రచారం చేస్తూ విద్యార్థులందరూ కూడా ప్రైవేటు పాఠశాలలో జాయిన్ చేసుకుంటున్నారంటూ కూడా ఉపాధ్యాయులు అక్కడ వాపోవడం జరిగింది. గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ పాఠశాలల గొప్పతనాన్ని కూడా చాటి చెప్పారు. క్వాలిఫైడ్ టీచర్లతో పాటు పక్క భవనాలు ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులను చేర్పించాలి, నాణ్యమైనటువంటి విద్యను అందించే బాధ్యత తమదంటూ కూడా అక్కడ భరోసా ఇవ్వడంతో ఏపూరు గ్రామంలో ఉన్నటువంటి చాలా మంది విద్యార్థుల తల్లిదండ్రులు ఆలోచన చేసి ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేసినటువంటి తమ విద్యార్థుల్ని మళ్ళీ తిరిగి ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేస్తామని హామీ ఇవ్వడం కూడా జరిగింది. ఇక నల్గొండ జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. నల్గొండ జిల్లా కేంద్రంలోని బాలికల జూనియర్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. కాసేపు ఉపాధ్యాయుల అవతారం ఎత్తి విద్యార్థులకు పాఠాలు కూడా బోధించడం జరిగింది. డిజిటల్ తరగతులను కూడా బోధించడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల సంబంధించి కాలేజీ ఆవరణలో ఉన్నటువంటి అన్ని పరిసరాలను కూడా క్షుణ్ణంగా తనిఖీ చేశారు. మౌలిక సదుపాయాలను కూడా పరిశీలించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థులకు నాణ్యమైనటువంటి విద్యను అందించాలి, నాణ్యమైనటువంటి భోజనాన్ని అందించాలి, మౌలిక సదుపాయాల కల్పన కూడా చేయాలంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులకు ఆదేశించారు. ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే చారకొండ మండలం సిరిసినగండ్ల గుట్టపైన ఉన్నటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామికి సంబంధించినటువంటి ఆలయ భూముల్లో గుట్ట కింద కొంతమంది ఆక్రమించుకొని ఇళ్ల నిర్మాణాలు చేసుకున్నారని చెప్పేసి ఎండోమెంట్ అధికారులు కోర్టుకు వెళ్లడంతో కోర్టు ఆ అక్రమ నిర్మాణాలను తొలగించాలని చెప్పేసి కూల్చివేయాలని చెప్పేసి ఆదేశాలు రావడంతో నిన్న అధికారులంతా కూడా 29 ఇళ్లను కూల్చివేయడంతో అక్కడ ఉన్నటువంటి ఆవాసాల్లో ఉన్నటువంటి చాలామంది పేదవాళ్ళు బాధితులంతా కూడా రోడ్డున పడ్డటువంటి పరిస్థితి కనిపించింది. ఆ బాధితులను ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, జైపాల్ యాదవ్ పరామర్శించి వాళ్లకు ఆర్థిక సాయంతో పాటు మనోధైర్యాన్ని కల్పించినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సందర్భంగా వాళ్ళు గ్రామానికి చెందినటువంటి మాజీ సర్పంచ్ యాతం శ్రీనివాసులు తనకున్నటువంటి భూమిని ఎవరైతే ఇల్లు కోల్పోయినటువంటి బాధితులు ఉన్నారో వాళ్ళకు ఇల్లు కట్టుకోవడానికి స్థలం ఇస్తానని చెప్పడంతో వాళ్ళు యాతం శ్రీను అభినందించినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సందర్భంగా ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు కలిసి ఎవరైతే బాధితులు ఇండ్లు కోల్పోయారో ప్రతి ఒక్క కుటుంబానికి కూడా 2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం కూడా అందజేస్తామని చెప్పేసి కూడా వాళ్లకు భరోసా కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, జైపాల్ యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా పేద ప్రజలపైన అనేక ఇబ్బందులకు గురి చేస్తుందని చెప్పేసి హైదరాబాద్లో ఎట్లయితే జరిగిందో ఇక్కడ కూడా సేమ్ కోర్టు ఆదేశాల మేరకు బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి చిరు వ్యాపారుల ఆవాసాలను ఇళ్లను కూల్చివేశారని చెప్పేసి కోర్టు తీర్పును మేము గౌరవిస్తున్నామని చెప్పేసి అయితే ఎవరైతే ఇండ్లు కోల్పోయారో ఆ బాధితులంతా కూడా ప్రభుత్వం ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పేసి సొంత జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే దీనిపైన చర్యలు చేపట్టి అధికారులను పంపించి బాధితులను అన్ని విధాలా ఆదుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ బాధితులకు పక్షాన న్యాయ పోరాటం చేస్తామని చెప్పేసి బాధితులకు అన్ని విధాలా అండగా ఉంటామని చెప్పేసి మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, జైపాల్ యాదవ్ చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే చారకొండ మండలం సిరిసినగండ్ల గుట్ట కింద నిన్న ఎవరైతే ఇండ్లు కోల్పోయారో కోర్టు ఆదేశాల మేరకు ఇండ్లు కూల్చివేయడం జరిగిందో ఆ బాధితులంతా కూడా వాళ్ళ సిరిసినగండ్లలో రోడ్డు పైన పడి ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఆందోళనకు దిగుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఉన్న గూడు చెదిరిపోయిందని చెప్పేసి మేము ఎట్లా బతకాలి, ఎట్లా ఉండాలని చెప్పేసి కూడా వాళ్ళు ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సందర్భంగా ఏదైతే ఈ ఇండ్లు కోల్పోవడానికి అక్కడ ఉన్నటువంటి ఆలయంలో ఉన్నటువంటి పూజారులు, అర్చకులే కారణం అని చెప్పేసి వాళ్ళకు సంబంధించినటువంటి దిష్టి బొమ్మలను ఈరోజు బాధితులు సిరిసినగండ్ల గుట్ట కింద దహనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మేము దశాబ్దాలుగా ఇక్కడ నివసిస్తున్నామని చెప్పేసి ఇక్కడ ఏదైతే సీతారామచంద్ర స్వామి ఆలయం ఉందో ఆలయం పైన మేము కింద చిరు వ్యాపారాలు చేసుకుంటూ బతుకుతున్నామని చెప్పేసి అది చూసి ఓర్వలేకనే ఆలయానికి సంబంధించినటువంటి అర్చకులు కొంతమంది కావాలని ఉద్దేశపూర్వకంగా కోర్టుకు వెళ్ళి మా ఇండ్లను కూల్చివేయించారని చెప్పేసి కూడా వాళ్ళు ఆరోపణ చేయడంతో పాటు వాళ్ళు మండిపడ్డటువంటి పరిస్థితి కూడా కనిపించింది. ఏదేమైనప్పటికీ మమ్మల్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని చెప్పేసి దశాబ్దాలుగా ఇక్కడే నివసిస్తున్నాం, ఇక్కడే పుట్టాం, ఇక్కడే చస్తాం కాబట్టి అన్ని విధాలా మమ్మల్ని ఆదుకోవాలి ప్రభుత్వం అని చెప్పేసి కూడా బాధితులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది.
జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం వేముల స్టేజ్ వద్ద హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఇవాళ తెల్లవారుజామున 2 లారీలు ఢీకొని పూర్తిగా దగ్ధమైపోయాయి. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. 2 లారీలు కూడా పూర్తిగా దహనం కావడంతో హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్నటువంటి పీజీ సెంటర్ వద్ద విద్యార్థులు ఆందోళన చేశారు. గత 10-15 రోజుల నుంచి కూడా వంట మాస్టర్ లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు నిరసన తెలిపారు. పీజీ సెంటర్కి తాళం వేసి అక్కడ బైఠాయించి విద్యార్థులు నినాదాలు చేశారు. వెంటనే వంట మాస్టర్ను కేటాయించాలని విద్యార్థులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పలుమార్లు పాలమూరు యూనివర్సిటీ అధికారులకు విన్నవించినా పట్టించుకోవట్లేదని విద్యార్థులు ఆరోపించారు. వెంటనే వంట మాస్టర్ను పీజీ సెంటర్కు కేటాయించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. వనపర్తి జిల్లా జూరాల ప్రాజెక్టుకి భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతుంది. ఎగువన ఉన్నటువంటి ఆల్మట్టి, నారాయణపుర ప్రాజెక్టులు పూర్తిగా నిండడంతో గేట్లెత్తి దిగువకు నీటిని వదులుతుండడంతో జూరాల ప్రాజెక్టు వద్ద భారీగా ఇన్ఫ్లోలు నమోదవుతున్నాయి. ప్రాజెక్టు 10 గేట్లెత్తి దిగువకు నీటిని వదులుతూ ఉన్నారు. ప్రాజెక్టు ఇన్ఫ్లో 82,000 క్యూసెక్లు కాగా అవుట్ఫ్లో 92,000 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.836 టీఎంసీలుగా ఉంది. 10 గేట్లు ఎత్తి 58,000 క్యూసెక్లను దిగువన ఉన్నటువంటి శ్రీశైలం ప్రాజెక్టుకి వదులుతూ ఉన్నారు. మరోవైపు ఎగువ దిగువ విద్యుతుత్పత్తి కేంద్రాలలో విద్యుతుత్పత్తి కొనసాగుతుంది. నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరూ నది వైపు వెళ్ళొద్దని చెప్పి అధికారులు హెచ్చరిస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. ఇక సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చారు. గజ్వెల్ నియోజకవర్గ పరిధిలోని ములుగు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద ఈరోజు గొడ్డపోచమ్మ సాగర్ ముంపు బాధితులంతా కూడా ఆందోళన నిర్వహించారు. చందాపూర్ గ్రామానికి చెందిన అనిల్ అనే వ్యక్తి నిన్న ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కొండపోచమ్మ సాగర్లో అతని భూమి ముంపుకు గురైన నేపథ్యంలో ప్రభుత్వం నుంచి నష్టపరిహారం కోసం ఆయన గత సంవత్సరాల కాలంగా ఆఫీసు చుట్టూ తిరుగుతున్నారు. కానీ ప్రభుత్వ అధికారులు పట్టించుకునే నేపథ్యంలో మనస్తాపం చెందినటువంటి అనిల్ కుమార్ నిన్న ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. ఆ కుటుంబానికి పూర్తిగా స్థాయిలో న్యాయం చేయాలని, ఆర్థిక సాయం చేయాలని, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ చర్య జరిగిందని, ఆత్మహత్య జరిగిందని ఆరోపిస్తూ ముఖ్యంగా గ్రామానికి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు, వివిధ పార్టీలకు సంబంధించిన వాళ్ళంతా కలిసి ములుగు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. హుస్నాబాద్కు సంబంధించిన కిషన్ నగర్కు సంబంధించిన ముంపు బాధితులంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ముఖ్యంగా గౌరవెల్లి కాలువకు సంబంధించిన కాలువ నిర్మాణ పనులు తమ గ్రామంలోంచి తీస్తున్నారని, దానివల్ల తమకు తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుందని చెప్పి కిషన్ నగర్కు సంబంధించిన ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా తమ భూముల్లోంచి కాలువ తీయవద్దని చెప్పి వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. ఇక దుబ్బాకలో ఈరోజు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పర్యటించారు. అక్కడ ఎక్సైజ్ కార్యాలయానికి సంబంధించిన భూమి పూజ నిర్మాణానికి సంబంధించి భూమి పూజ ఆయన చేశారు. ఎక్సైజ్ అధికారులతో కలిసి కొత్త ప్రభాకర్ రెడ్డి భూమి పూజ నిర్వహించారు. ఇక ఈరోజు దుబ్బాకలో జరిగినటువంటి ఇందిరమ్మ ఇళ్ల పట్టా పంపిణీ కార్యక్రమం రసాభాసగా జరిగింది. ముఖ్యంగా మరోసారి దుబ్బాకలో ప్రోటోకాల్ ఉల్లంఘన కూడా జరిగిపోయింది. చాలా సందర్భాల్లో దుబ్బాకలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో ప్రోటోకాల్ ఉల్లంఘన జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అక్కడ జరిగినటువంటి కార్యక్రమంలో మంత్రి వివేక్ వెంకటస్వామి కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కొత్త ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలో కొత్త ప్రభాకర్ రెడ్డికి సంబంధించిన ఫోటోలు చిన్నదిగా ఏర్పాటు చేయడం పట్ల బీఆర్ఎస్ పార్టీ నాయకులు తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేయగా పోలీసులు వాళ్ళని అడ్డుకొని అక్కడి నుంచి పంపించినటువంటి పరిస్థితి నెలకొంది. మరోవైపు ఎలాంటి ప్రోటోకాల్ లేని, పదవి లేనటువంటి చెరుకు శ్రీనివాసరెడ్డిని వేదిక మీద కూర్చోబెట్టడం కూడా బీఆర్ఎస్ పార్టీల నాయకులకు తీవ్రమైనటువంటి ఆగ్రహం తెప్పించింది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతుండగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి జోక్యం చేసుకుని ఈ విధానం సరైనది కాదని, అందరూ కూడా సంయమనం పాటించాలని చెప్తూ ఆయన మీటింగ్ కొనసాగించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఇక మెదక్ జిల్లా వార్తలు. మెదక్ జిల్లా నర్సాపూర్లో ఈరోజు ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి పర్యటించారు. నర్సాపూర్ మండలం జక్కపల్లి
ప్రభుత్వ పాఠశాలని, జూనియర్ కళాశాలని ఆమె పరిశీలించారు. అక్కడ వసతుల్ని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల సమస్యల్ని కూడా ఆమె అడిగి తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా విద్యార్థులకు ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా అక్కడ పూర్తి స్థాయి సౌకర్యాలు కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అధికారులను, డీఈఓను ఆమె ఆదేశించడం జరిగింది. ముఖ్యంగా విద్యార్థులకు అవసరమైనటువంటి అన్ని సదుపాయాలు కల్పించాలని ఆమె ఈ సందర్భంగా కోరారు. ఇక సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలానికి సంబంధించిన ఆందోళన కొనసాగుతుంది. డంప్ యార్డుకు వ్యతిరేకంగా 136 రోజులుగా ఆ మండలానికి సంబంధించిన ప్రజలు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా నల్లవెల్లి, ప్యారానగర్ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు వరుసగా 136 రోజు కూడా రిలే నిరాహార దీక్షలు కొనసాగించారు. మండలానికి సంబంధించిన 13 గ్రామాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. అక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా డంప్ యార్డు ఏర్పాటు చేయవద్దని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు కూడా సరైనటువంటి స్పందన రాలేదు. ఈ నేపథ్యంలో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని, భవిష్యత్తులో మరింత గొప్పగా ఉద్యమం చేసి ఆ డంప్ యార్డు రద్దయ్యే వరకు కూడా తమ ఉద్యమం కొనసాగిస్తామని ఈ సందర్భంగా మండలానికి సంబంధించిన అఖిలపక్ష నాయకులు, జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. ఇవి ప్రధానంగా ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న వార్తలు. ఛత్తీస్గఢ్లో మరో ఎన్కౌంటర్ జరిగింది. కాంకేర్ జిల్లా చోటేబట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో జరిగినటువంటి ఎన్కౌంటర్లో ఒక మహిళా మావోయిస్టు మృతి చెందినట్లుగా భద్రతా బలగాలు ప్రకటించాయి. కత్రోలి నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి కల్పర్ గ్రామ సమీపంలో ఉన్నటువంటి అడవుల్లో మావోయిస్టుల సంచారం ఉందన్నటువంటి విషయాన్ని పక్కా సమాచారం ద్వారా తెలుసుకున్నటువంటి డిఆర్జీ బలగాలు, బీఎస్ఎఫ్ బలగాలు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించగా ఈ తెల్లవారుజామున భద్రతా బలగాలకు మావోయిస్టులు తారసపడ్డట్టుగా తెలియజేశారు. హోరాహోరీగా కాల్పులు జరగగా ఒక మహిళా మావోయిస్టు మృతి చెందినట్లుగా భద్రతా బలగాలు కనుగొన్నాయి. మహిళా మావోయిస్టు మృతదేహంతో పాటు ఒక 303 రైఫిల్, అట్లాగే దేశీయంగా తయారు చేసినటువంటి ఒక రాకెట్ లాంచర్ కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలియపరిచారు. రోజువారీ ఉపయోగించేటువంటి సామాగ్రితో పాటు కొన్ని మందులు, ఇతర మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్టుగా తెలియజేశారు. పెద్ద ఎత్తున మావోయిస్టులు ఉన్నారనేటువంటి సమాచారంతో ఆపరేషన్ లాంచ్ చేసినటువంటి డిఆర్జీ బలగాలకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరగా ఒక మావోయిస్టు మృతదేహాన్ని మాత్రం స్వాధీనం చేసినట్టుగా తెలిపారు. ఎన్కౌంటర్ అనంతరం పెద్ద ఎత్తున కూంబింగ్ అండ్ సర్చింగ్ ఆపరేషన్ చేపట్టినప్పటికీ ఒకే ఒక మావోయిస్టు మృతదేహాన్ని లభించినట్టుగా తెలిసారు. అది 7వ దళానికి సంబంధించినటువంటి మహిళా మావోయిస్టు సభ్యురాలు అయి ఉంటుందని కూడా భద్రతా బలగాలు అంచనా వేస్తున్నాయి. ఇవాళ తెలుగు రాష్ట్రాల బంద్కు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ఎన్కౌంటర్ జరగడం, ఒక మహిళా మావోయిస్టు మృతి చెందడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక వరుస ఎన్కౌంటర్లు, నేషనల్ పార్క్ ఏరియాలో జరిగినటువంటి ఎన్కౌంటర్లలో చనిపోయినటువంటి కేంద్ర కమిటీ సభ్యులకు సంతాప సూచకంగా తెలుగు రాష్ట్రాల బంద్కు పిలుపునిచ్చినటువంటి మావోయిస్టులు గత నెల 15వ తేదీన లేఖ విడుదల చేశారు. దానికి అనుగుణంగా ఈరోజు జూన్ 20వ తేదీన తెలుగు రాష్ట్రాల బంద్ పాటించాలని పిలుపునిచ్చారు. ఆపరేషన్ కగార్ను ఆపివేయాలని, ఆ కారణంగా మావోయిస్టులను పట్టుకొని కాల్చి చంపుతున్నారు కాబట్టి వాటన్నిటిని కూడా ఆపి శాంతి చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ గత నెల 15వ తేదీన తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ పేరుతో లేఖ విడుదల చేశారు. ఇవాళ బంద్ పాటించాలని తెలుగు రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. మేధావులు, ప్రజాస్వామికవాదులు బంద్ పాటించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు శాంతి చర్చలు జరిగేలాగా సూచనలు చేయాలని ఆ రోజు మావోయిస్టులు ఆ లేఖలో పేర్కొన్నారు. ఇవాళ ఈ నేపథ్యంలో భద్రాచలం ఏజెన్సీలో హై అలర్ట్ ప్రకటించారు. వాజేడు, వెంకటాపురం పరిసర ప్రాంతాలకు సంబంధించినటువంటి కల్వర్ట్లు, అట్లాగే వచ్చిపోయేటి వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో పాటు భద్రాచలం నుంచి భద్రాచలం ఏజెన్సీ వాజేడు కావచ్చు, వెంకటాపురం కావచ్చు, అటు ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్ళేటువంటి బస్సులను, సర్వీసులన్నింటినీ కూడా సాయంత్రం పూట రద్దు చేశారు. కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేసి మావోయిస్టుల కదలికలు లేకుండా ఎక్కడికెక్కడికి భద్రతా చర్యలు చేపట్టారు. వాహనాల తనిఖీలు, అట్లాగే కల్వర్ట్లను చెకింగ్ చేయడం ద్వారా మావోయిస్టులు ఈ ప్రాంతంలో హింసకు పాల్పడకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. రాష్ట్రం అంతా ఎక్కడా బంద్ ప్రభావం కనిపించినప్పటికీ కూడా వాజేడు, వెంకటాపురంలో మాత్రం వ్యాపార సముదాయాలు, పెట్రోల్ బంకులు, ఇతర కార్యక్రమాలకు సంబంధించినటువంటి అన్ని సమగ్రంగా బంద్ అయినట్టుగా బంద్ పాటించాయి. దాంతోపాటు ఈ ఏజెన్సీ ప్రాంతంలో కొంత అలజడి వాతావరణం నెలకొంది. వరుస బంద్ పిలుపులతోని జనం కొంత ఆందోళనకు గురయ్యారు. రేపు జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఖమ్మం టీఎన్జిఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించినటువంటి యోగా శిక్షణ, అవగాహన కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఆరోగ్య అభిలాషులు హాజరయ్యారు. సిద్ధార్థ
యోగా విద్యాలయం ఆధ్వర్యంలో ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రజలు తమ దైనందిన జీవితంలో యోగాను భాగస్వామ్యం చేసుకుంటే అనేక రోగాలు వ్యాధుల నుంచి దూరంగా ఉండవచ్చని, ప్రజలు తప్పకుండా ఏదో ఒక సమయంలో యోగా చేయడం ద్వారా ఆరోగ్యం చేకూరుతుందంటూ యోగా శిక్షకులు ప్రజలకు అవేర్ చేశారు. ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడేందుకు సిద్ధార్థ యోగా విద్యాలయం ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని, ప్రజలందరూ కూడా దీన్ని వినియోగించుకొని యోగాను తమ జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలని పిలుపునిచ్చారు. గత కొంతకాలంగా యోగా పట్ల ప్రజల్లో పెరుగుతున్నటువంటి అవగాహనను దృష్టిలో ఉంచుకున్నట్లయితే కనుక మంచి ఆరోగ్యం సమకూరుతుందంటూ యోగా శిక్షణకు వచ్చినటువంటి పలువురు గురువులు అక్కడికి వచ్చినటువంటి ఆరోగ్య అభిలాషులకు సూచించారు. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే ఏ ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగురామన్న పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆదిలాబాద్ పట్టణంతో పాటు ఆదిలాబాద్ రూరల్ మండలం సంబంధించిన కార్యకర్తలు నాయకులతో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జోగురామన్న సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జోగురామన్న మాట్లాడుతూ 6 గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు ఇవ్వకుండా ప్రజలను మోసం చేస్తుందని, ఈ విషయాన్ని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ప్రజలకు వివరించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఏ ఎన్నికలు వచ్చినా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ వైపే ప్రజలు ఉన్నారని, బీఆర్ఎస్ పార్టీకే ఓటేస్తారని, అందుకనే ప్రతి ఒక్క కార్యకర్త కూడా నాయకులు కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపుకు కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన జైనత్ సోషల్ మీడియా ఇన్ఛార్జి స్వామి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగురామన్న సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. గులాబీ కండువా కప్పి స్వామిని బీఆర్ఎస్ పార్టీలోకి జోగురామన్న ఆహ్వానించారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్మల్ జిల్లా మామడ మాజీ జెడ్పీటీసీ హరీష్ రావు కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ డ్రైవర్తో పాటు మరో 6గురిని అరెస్ట్ చేసినట్టు జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. ఈరోజు జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ ఈ కిడ్నాప్కి సంబంధించిన కేసుకు సంబంధించిన వివరాలను వివరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఈ కిడ్నాప్కి సంబంధించిన కేసులో ప్రధాన నిందితుడు మాజీ ఆటో డ్రైవర్ అని, అతనికి సహకరించిన 5గురు వ్యక్తులను కూడా అరెస్ట్ చేయడం జరిగిందని, ఈ కేసు తమ దృష్టికి రాగానే ఈ కేసును ఛాలెంజ్గా తీసుకొని ఛేదించడం జరిగిందని, కిడ్నాప్ గురైన వ్యక్తిని సురక్షితంగా రక్షించగలిగామని, ఈ కిడ్నాప్ కేసును ఛేదించడంలో ఛాలెంజ్గా పనిచేసిన పోలీసు అధికారులను ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ జానకి షర్మిల అభినందించారు. ఇక మరో వార్త విషయానికి వస్తే ఖానాపూర్ నియోజకవర్గానికి మంజూరైన ఇంటిగ్రేటెడ్ స్కూల్ను ఖానాపూర్ నియోజకవర్గ మండల కేంద్రంలోనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన ఈ రోజుకు 2వ రోజు చేరుకుంది. 2వ రోజు కూడా అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో చేపట్టారు. ఖానాపూర్ నియోజకవర్గానికి మంజూరైన ఇంటిగ్రేటెడ్ స్కూల్ను ఖానాపూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేయాలని, అంతవరకు తమ ఆందోళన కొనసాగుతుందని అఖిలపక్షం నాయకులు వెల్లడించారు. ఈ సందర్భంగా అఖిలపక్షం నాయకులు మాట్లాడుతూ ఇంటిగ్రేటెడ్ స్కూలు ఖానాపూర్లో నిర్మించే వరకు తమ ఆందోళన నిరంతరంగా కొనసాగుతుందని, ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి ఖానాపూర్కే ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు కేటాయించేలా చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా అఖిలపక్షం నాయకులు డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే పెద్దపల్లి బీఆర్ఎస్ భవన్లో జిల్లా అధ్యక్షుడు కోరకన్ చందర్, మాజీ ఎమ్మెల్యేలు పుట్టా మధుకర్, దాస మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కోరకన్ చందర్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారం చేపట్టడం ఖాయమంటూ కూడా ముఖ్య నాయకులకు దిశానిర్దేశం చేశారు. అంతేకాకుండా స్థానిక ఎన్నికలు సమయం ఆసమం అవుతున్న నేపథ్యంలో పూర్తిస్థాయిలో గ్రౌండ్ లెవెల్లో కూడా ప్రతి ఒక్క కార్యకర్త అలాగే నాయకులు కూడా నిత్యం అందుబాటులో ఉండి కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక దృష్టి సారించాలి అంటూ కూడా స్థానిక సంస్థలు ఎగిరేది గులాబ్ జెండా అంటూ కూడా వారికి ధీమా వ్యక్తం చేశారు. అంతేకాకుండా కాళేశ్వరం ప్రాజెక్టును కేవలం కేసీఆర్ నిర్మించినందుకు కేసీఆర్కి వస్తున్నటువంటి ఆధారాలను పేరును బదనాం చేయడానికి కాళేశ్వరం ప్రాజెక్టును ఎండబెట్టారు. తద్వారా రైతులు బలైపోయారంటూ కూడా ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మోసాలను ప్రతి ఒక్కరు గుర్తుంచుకున్నారు. ప్రజలే సరైన సమయంలో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారంటూ కూడా ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. స్థానిక ఎన్నికల సమయం ఆసన్నమైన నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండాలంటూ కూడా ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే జర్నలిస్ట్ పిల్లలకు ప్రైవేట్ పాఠశాలలో ఫీజు రాయితీ కల్పించాలంటూ కూడా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షకు పెద్దపల్లి జిల్లా TUWJ H143 యూనియన్ జర్నలిస్టులంతా కూడా వినతిపత్రం సమర్పించారు. జిల్లా కలెక్టర్ దీనిపైన సానుకూలంగా స్పందించినట్టు కూడా వారు వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిత్యం ప్రజా సమస్యలను వెలుగు తీసుకొస్తున్నటువంటి జర్నలిస్టుల పిల్లలకు పాఠశాలలో ఫీజు రాయితీ ఇవ్వడం గతంలో ఉన్నటువంటి ఆనవాయితీ అంటూ కూడా ఈ సందర్భంగా వారు వెల్లడించారు. అయితే పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా సుమారు 450 మంది అక్రిడిటెడ్ జర్నలిస్టులతో పాటు కూడా మరో 200 మంది జర్నలిస్టులు నిత్యం విధులు నిర్వహిస్తున్న నేపథ్యంలో వారి యొక్క పిల్లలకు పాఠశాలలో ఫీజుల నుండి బకాయిలు ఫీజుల నుండి రాయితీ ఇప్పించాలంటూ కూడా జిల్లా కలెక్టర్ కోరడం జరిగింది. జిల్లా కలెక్టర్ కూడా సానుకూలంగా స్పందించి దీనిపైన చర్చించి కూడా సంబంధిత అధికారికి కూడా ఆదేశాలు ఇస్తాను అంటూ కూడా హామీ ఇవ్వడం పట్ల కూడా పెద్దపల్లి జర్నలిస్టులంతా కూడా సంతోషం వ్యక్తం చేయడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లా కేంద్రం సమీపంలో ఉన్నటువంటి కూనారం రైల్వే గేటు వద్ద ఉన్నటువంటి రైల్వే గేటు సాంకేతిక లోపంతో లాక్ కావడంతో గేటు ఓపెన్ కాక అక్కడికి వచ్చినటువంటి వాహనదారులంతా కూడా నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సుమారు 4 గంటల పాటుగా గేటు ఓపెన్ కాకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది వ్యక్తం చేశారు. అంతేకాకుండా కూనారం రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కూడా నిర్మాణం పనులు ఇంకా ప్రారంభ దశలు కాలేదు. ఇంకా పనులు జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ గేటు ఒక్కసారి గేటు పడితే కనీసం గంట తరబడి వేచి ఉండాల్సినటువంటి పరిస్థితి నెలకొన్న ఇదే గేటు గేట్ లాక్ ఓపెన్ కాకపోతే లాక్ అవడం పట్ల కూడా మరో 4 గంటల పాటు కూడా వాహనదారులు నరకయాతన చూశారు. అయితే దీనికి సంబంధించినటువంటి రైల్వే అధికారులు అయితే సాంకేతిక లోపం అంటూ కూడా వారు వెల్లడించారు. ఏది ఏమైనప్పుడు కూడా స్థానికంగా సుమారు 4 గంటల పాటు అయితే స్థానికులు అయితే తీవ్రంగా నరకయాతన పడ్డ సంఘటన చోటు చేసుకుంది.